రామగుండంలో ప్రజావంచన పాలన సాగుతుందని కాంగ్రెస్ బుల్డోజర్ రాజకీయాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి గనిలోని వ్యాపార సముదాయాల కూల్చివేతలకు వ్యతిరేకంగా బజారు బంద్లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు. పట్టణ సుందరీకరణ పేరుతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వ్యాపార సముదాయాలను కూలగొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని, లేని పక్షంలో సరైన సమయంలో ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. రామగుండం నియోజకవర్గంలో ముఖ్య వ్యాపార కేంద్రమైనటువంటి లక్ష్మీనగర్, శివాజీ నగర్లో ఎన్టీపీసీలో ఈరోజు స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నటువంటి సందర్భం. బీఆర్ఎస్ పార్టీ బజారు బంద్కు పిలిపించినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్బంధమైనటువంటి పాలన, ఒక భయాందోళనలతో ప్రజలు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో అంతకంటే ఎక్కువగా రామగుండం నియోజకవర్గంలో ప్రజలు భయాందోళనలతో బతుకుతున్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా ప్రశ్నిస్తే వారిని నిర్బంధాల మధ్యలో కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ లక్ష్మీనగర్లో వ్యాపార కూడల్లో చాలా ఏళ్లుగా ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా, చిరు వ్యాపారస్తులందరినీ కూడా సుందరీకరణ పేరిట బజారు బంద్కు బీఆర్ఎస్ పార్టీ పిలిపించినటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యులందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. రేపు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నటువంటి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ నష్టపోతున్నటువంటి బాధితులకు ఏ విధంగా వారికి న్యాయం చేస్తారో అదే వేదిక మీద చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు 2500 రూపాయలు మహిళలకు, 4000 రూపాయలు వృద్ధులకు పెన్షన్, అందరికీ రుణమాఫీ ఇస్తామని, స్కూటీలు ఇస్తామని, అదేవిధంగా రైతు భరోసా ఇస్తామని మోసం చేసిండ్రు. అందుకే ఈ మోసాన్ని ఎండగడుతూ రేపు కాంగ్రెస్ ప్రజా వంచనను నిరసిస్తూ రేపు బీఆర్ఎస్ పార్టీ నిరసన దీక్ష కార్యక్రమాన్ని కూడా పిలిపివ్వడం జరిగింది. రేపు విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. ఎందుకు విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు? మీరు 2500 రూపాయలు మహిళలకు ఇవ్వనందుకు సంబరాలు జరుపుకుంటున్నారా? 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వనందుకు? పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతు రుణమాఫీ చేసిండ్రో అందరికీ కూడా రుణమాఫీ చేసేటువంటి విధంగా ప్రకటన చేయాలి. కౌలు రైతులకు డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా అందరికీ ఇచ్చేటువంటి విధంగా రేపటి వేదిక మీద ప్రకటించాలి. లేకపోతే తప్పకుండా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ శిక్ష తప్పదు. రేపు రాబోయే ఎన్నికలకు ముందు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని నిలదీయక తప్పదు. ప్రజల్లారా తప్పకుండా కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి వచ్చినా ప్రశ్నించండి. మాకు ఇస్తాన్న 2500 ఏమైనాయి, 4000 రూపాయలు ఏమైనాయి, మాకు ఇస్తాన్నటువంటి స్కూటీలు ఏమైనాయని విద్యార్థులందరూ కూడా ఇలా ప్రశ్నించాలని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.